కృష్ణకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, కాలచక్రం గిర్రున తిరుగుతుంది. ఓకే. దేనికంటే ఒకప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు, అప్పట్లో వాళ్ళు చిన్న చిన్న రాజకీయ నాయకులు మాత్రమే, ఒక 10 ఏళ్ల క్రితం అప్పటి ఆ, రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా బెయిల్ పిటిషన్ కోసం వెళ్ళినా, క్వాష్ పిటిషన్ కోసం వెళ్ళినా గేలి చేసేవాడు. దేనికి నా బెయిల్ కోసం వెళ్తాడు, క్వాష్ చేయించుకోవడానికి వెళ్తాడు, నిజంగా తనేమి తప్పు చేయకపోతే వెళ్ళి ఆ, విచారణ ఎదుర్కొనొచ్చు కదా అని చాలా అమాయకంగా అడిగేవాళ్ళు. వాళ్ళు చూస్తే వాళ్ళే క్వాష్ పిటిషన్లు వేయించుకుంటున్నారు, ఆ, బెయిల్ పిటిషన్ల కోసం తిరుగుతున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, ఎక్కే గడప దిగే గడప. ఇదే సదరు వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కామెడీ షో గురించి బాగా నేను ఎంతగా కడుపుబ్బా నవ్వుకున్నానని చెప్పి ఆయన ట్వీట్ పెట్టాడు. ఏంటి మేడం, తెలుగుదేశం అభిమానులు కానీ, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కానీ మళ్ళీ ఇవి సంక్రాంతి సందర్భంగా ఏమన్నా కామెడీ షో చూసే అవకాశం ఏమైనా కలుగుతుందంటారా? భాగ్యం ఏమన్నా చెప్పండి కొంచెం. ఇది కాలానికి ఉన్న మహిమ అండి. కాలమహిమ అంటారు చూసారా? నేను మాయలు మంత్రాలను మాట్లాడటం. నేను నమ్మను అసలు అట్లాంటి వాటిని. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అన్నవాళ్ళని అనకుండా కాలానికి వదిలేసే స్థితప్రజ్ఞులు ఉంటారు. వాళ్ళల్లో ఆ, మనం చూసినంత వరకు, మన దృష్టి వెళ్ళినంత వరకు అలాంటి స్థితప్రజ్ఞులు ఎవరెవరు అంటే పివి నరసింహారావు గారు, అలాగే మన్మోహన్ సింగ్, చంద్రబాబు నాయుడు గారు, అంతర్జాతీయంగా చూస్తే జిమ్మీ కార్టర్. వీళ్ళు ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడు గారు అలా అలా ఎక్కడ అన్నట్లు గుర్తులేదు ఆయనకి ఇంకా. ఆమ్, నేను అప్పుడే చరిత్రలో కలిసిపోతాననే ఒక ఉద్దేశం ఉంటది కాబట్టి ఆయన అనకపోవచ్చు. కానీ నన్ను, ఈ ప్రజలు నన్ను ఎలా స్వీకరిస్తారు అనే దానికన్నా చరిత్ర నా గురించి చాలా ఉదారంగా, ఆమ్, చాలా నిష్పక్షపాతంగా చరిత్ర నన్ను లిఖిస్తుంది అని చెప్పి మన్మోహన్ సింగ్ గారు అన్నారు. అలాగే ఇదే మాట జిమ్మీ కార్టర్ కూడా. అంటే ఆ మాట రావడం వెనక ఆ మనుషుల వ్యక్తిత్వాన్ని మనం గమనించాలి. అంటే ఎంత ధైర్యం లేకపోతే చరిత్రలో నాకు ఓ పేజీ ఉంటుందని చెప్తారు. ఎంత ఆ, వాళ్ళ మీద వాళ్ళకి ఆ, ఆత్మస్థైర్యం అంటాం కదా, అది అది ఉంటే ఆత్మవిశ్వాసము ఇవన్నీ, ఆ, వాళ్ళు తీసుకున్న నిర్ణయాల పట్ల వాళ్ళకి ఎంత ప్రగాఢమైన విశ్వాసం లేకపోతే అలాంటి మాట మాట్లాడతారు. అలా మాటలు మాట్లాడిన వాళ్ళలో అంతర్జాతీయంగా జిమ్మీ కార్టర్, దేశీయంగా మన్మోహన్ సింగ్ ముందుబాటులో ఉంటారు. కాకపోతే ఇలాగే అని అని ఉండకపోవచ్చు, కానీ పివి నరసింహారావు గారిది కూడా అదే ధోరణి. ఇప్పుడు మనము మన దేశంలో ఒక మూడో వ్యక్తిగా ఇలాంటి విషయాన్ని చూస్తే గనక ఇంకొకరిని కూడా మర్చిపోకూడదు. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళు ఒక రకంగా వాళ్ళ నెహ్రూ గారికి లాల్ బహదూర్ శాస్త్రి గారు అని ఉమ్, అప్పటి ప్రజలు అలాగే ఉమ్, చూశారు. చరిత్ర అలాగే చూసింది వాళ్ళని. వాళ్ళకు ఒక ఘనమైన చరిత్ర అయితే ఉంది. ఆ విషయంలో అసలు మనకి శశబిష్లు అక్కర్లా. ఇప్పుడు ఏదో ఒక వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చేసేసి ఆ, నెహ్రూ గురించి అవాకులు చవాకులు, ఆ, ఇష్టం వచ్చిన స్టోరీలు పుట్టించి రాస్తున్నారు, అది వేరే విషయం. కానీ ఆ, మామూలుగా అసలు ఆయన గురించి రెండో మాట అక్కర్లేదు. ఆయన 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 బతుకు, ఏదో అంటారు చూడండి, ఏనుగు బతికినా వందే, ఉమ్, చచ్చినా వందే అన్నట్లు. అలా మనం ఒక ప్రైడ్ ఫీల్ కావచ్చు. సరే, ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారైనా అంతే. ఇంక నెక్స్ట్ రాజకీయాలు బాగా బాగా మారిపోయి రాజకీయాల్లో ప్రత్యర్థులు బాగా బలపడిన తర్వాత ఒక రకంగా కొన్ని కష్ట నష్టాలను ఎదుర్కొన్నారు ఇందిరాగాంధీ. ఇటు సొంత పార్టీలో కావచ్చు, బయట పార్టీల నుంచి కావచ్చు ఆవిడ. అలాంటి సందర్భాల్లో కూడా ఆవిడకి ఎన్ని భుజకీర్తులు ఉన్నప్పటికీ, ఎన్ని కీర్తి ప్రతిష్టలు ఉన్నప్పటికీ, ఒక రకంగా ఆమ్, మన భారతదేశం ఒక సంస్కరణలోకి వెళ్ళింది అంటే ఆవిడ హయాంలోనే వెళ్ళింది. ఆమ్, అయితే ఆ, ఎమర్జెన్సీ అనే ఒక చీకటి పేజీ ఆవిడకి
ఉంది. సరే, అది అది కూడా అధిగమించి ఆవిడ దాన్ని కూడా అధిగమించి మళ్ళీ ఆ తర్వాత కూడా ప్రధాని అయ్యారు కదా. ఆమ్, సాక్షాత్తు అటల్ బిహారీ వాజ్పేయి తోటే ఆవిడ అపరదుర్గగా కీర్తించబడ్డారు. అంటే రాజకీయాల్లో సహజం, ఇది ఉంటది అది ఉంటది. అయితే చరిత్ర రెండింటిని రికార్డ్ చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసరికి ఆ, ఇది ఇంత నేపథ్యం ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, రాజకీయ నాయకులు ఎంతటి నిబద్ధతతో ఉన్నప్పటికీ, ఎంత నిస్వార్థంగా పనిచేసినప్పటికీ, ఎంత శక్తివంతంగా పనిచేసినప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళని ఆ, మరి మన్మోహన్ సింగ్ గారు ఎంతటి ఆ, వా- వాళ్ళ శక్తియుక్తుల్ని ఎంత పెట్టినప్పటికీ కూడా విమర్శకుల దగ్గర నుంచి కొన్ని విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే కుచితమైన రాజకీయ నాయకులు, స్వార్థపరమైన రాజకీయ నాయకులు నాలుగు రాళ్ళు ఇంకొంచెం ఎక్కువనే వేస్తారు. ఇప్పుడు వాళ్ళు వేసే రాళ్ళకి ఏమాత్రము ఒక ఉమ్, నేపథ్యం అక్కర్లేదు, ఒక వాస్తవ రూపం అక్కర్లేదు, ఆ, ఏమీ అక్కర్లేదు, చట్టం అంతకంటే అక్కర్లేదు. ఏదంటే అది మాట్లాడగలరు. ఆ మాట్లాడగలిగిన కాలం ఏంటి అంటే గనక ఒక 20 సంవత్సరాల కాలం. ఈ 20 సంవత్సరాల కాలంలో జాతీయంగా కావచ్చు, స్థానికంగా కావచ్చు, అంతర్జాతీయంగా కావచ్చు, నాయకులు ఎక్కువ ఎక్కువ ఆమ్, వాళ్ళని వాళ్ళు జాగ్రత్త పడాల్సిన కాలం ఇది. ఈ 20 ఏళ్ళు ఏంటి అంటే అస్తిత్వ ఉద్యమాలు వచ్చాయి. అస్తిత్వ ఉద్యమాలు అంటే ప్రాంతీయ విద్వేషాలు సృష్టించి, జాతుల మధ్య విద్వేషాలు రగిల్చి, ఆ, దీనికి మతాన్ని కావచ్చు, ఇంకొక దాన్ని ఆ, జోడించి విద్వేష రాజకీయాలు మొదలైనాయి. ఈ విద్వేష రాజకీయాల్లో ఆ, ఈ 20 ఏళ్లలో చాలా మంది నాయకులు బలయ్యారు ఒక రకంగా. దానికి మన్మోహన్ సింగ్ గారు. సరే, ఇంకా ఆ తర్వాత ఆ, ప్రాంతీయ ఉద్యమం పేరుతోటి, ఆంధ్ర తెలంగాణ ఉద్యమం పేరుతోటి, అవాస్తవాలతోటి, కొన్ని వాస్తవాలు చాలా అవాస్తవాలతోటి ఒక ఉద్యమ నాయకులుగా కేసీఆర్ కొడుకు, కేసీఆర్ కూతురు, కేసీఆర్ మేనల్లుడు, వాళ్ళు ఒక ఉద్యమాన్ని నడిపించారు. ఒక ఒక రకంగా ఏంటి అంటే లేని విద్వేషాలు ప్రజల్లో రగిల్చి వాళ్ళ రాజకీయ ఉనికి కోసం, వాళ్ళ రాజకీయ జీవితం కోసం ఒక రకంగా కొంతమందిని బలిపెట్టి 1300 మంది బలిదానాలతోటి తెలంగాణ వచ్చింది. ఈ 1300 అనేది వాళ్ళు చెప్పిన లెక్కే, నేను చెప్పట్లేదు, నేను దాన్ని నిర్ధారించట్లేదు కూడా, వాళ్ళు చెప్పిన లెక్కే. అయితే నేను ఇంత సటైరికల్గా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, 1300 మంది బలిదానాలతో తెలంగాణ వచ్చింది అని వాళ్ళే చెప్పారు. మరి 1300 మందికి ఎందుకు న్యాయం చేయలేదు? అక్కడ డౌట్ వస్తుంది. సరే, ఈ ఉద్యమం ఉమ్, ఈ ఉద్యమాన్ని కూడా చరిత్ర రికార్డ్ చేసింది. ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ, వివరాలు బయటకు వస్తాయి, అది వేరే విషయం. అయితే ఇక్కడ మనకి బాధ కలిగించే విషయం ఏంటంటే, సరే వాళ్ళు ఉద్యమం చేసుకున్నారు, రాష్ట్రాన్ని సంపాదించుకున్నారు, నీళ్లు నిధులు నియామకాల పేరుతోటి రాష్ట్రాన్ని సంపాదించుకున్నారు, సంతోషం. అయితే ఏ లక్ష్యంతో, ఏమి చెప్పి వీళ్ళు ఉద్యమం చేసి ఆంధ్ర నాయకుల మీద దుమ్మెత్తి పోసి, ఆంధ్ర నాయకుల్ని విలన్స్ గా చేసి, ఆంధ్ర నాయకులు అంటే దోపిడీదారులు అనే ఒక అర్థం వచ్చేలాగా ప్రొజెక్ట్ చేసి వీళ్ళు ఏం చేశారు అనేది చూస్తే గనక, వీళ్ళు క్విడ్ ప్రోకోలు గాను, లేకపోతే ఇంకొకటి గాను మిగిలిపోయారు. ఇవాళ ఆ, మ్, కేసులు ఇంకా వస్తాయి. అప్పుడే ఏమైంది, ముందుంది ముసలి పండుగ ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్ ఫెస్టివల్ అంటారు కదా, అలా ఉంది. ఇంకా వస్తున్నాయి బయటికి. సరే, ఏది ఏమైనప్పటికీ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, వేరే నాయకులు ఎదుర్కొన్నప్పుడు వీళ్ళు ఏం మాట్లాడారనేది ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుకోవాల్సిన విషయం. అందుకు ఇంత నేపథ్యం చెప్పవలసి వచ్చిందనమాట. ఎందుకంటే ఇంత నేపథ్యం చెప్పకపోతే వీళ్ళని ఉమ్, వీళ్ళు చెప్పే తీయని మాటలు, తేనె పూసిన కత్తితోటి ఆ, హత్యలు చేసేది వీళ్ళు ఎట్లా చేశారనేది మనకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. వీళ్ళు ఒక రాజకీయ నాయకుడిని బఫూన్ గాను, ఒక రాజకీయ నాయకుడిని స్వార్థపరుడు గాను, ఒక రాజకీయ నాయకుడిని ఆ అసలు ఆ నిలువెత్తు స్వార్థపూరితము,
ఒక సామాజిక వర్గానికో, లేకపోతే ప్రపంచ బ్యాంకుకి జీతగాడను, ఇలా రకరకాల పేర్లు పెట్టి చంద్రబాబు నాయుడిని బొమ్మగా చూపించి, బూచిగా చూపించి వీళ్ళు ఉద్యమం చేసుకున్నారు. అలాంటి సందర్భంలో ఆయన మీద ఏమైనా కేసులు వస్తే ఆయన ఎందుకైనా మంచిది, చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలి అన్నట్లు చట్టం ద్వారా ఒక రక్షణ పొందారని అనుకుందాం. ఇప్పుడు ఒక చిన్న కానిస్టేబుల్ ఏదైనా ఉద్యమం జరుగుతుందన్నప్పుడు, ఎవరైనా రాళ్ళేస్తారేమో, ఎవరైనా ఏదైనా చేస్తారేమో అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? వెయ్యండి రాళ్ళని వేయించుకుంటారా? ఏం చేస్తారు వాళ్ళు? ఒక చెక్కదాన్ని అడ్డం పెట్టుకుంటారు. అడ్డం పెట్టుకుని వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే ఆమ్, చేశాడని ఎందుకు అనుకోకూడదు? వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాడు అనేది, ఈ మాటని మ్యానిపులేట్ మ్యానిపులేషన్ చేయగలడు చంద్రబాబు నాయుడు అనేది, ఈ మాటలు పుట్టించిందే వీళ్ళు, ఈ తండ్రి కొడుకులే. నోటికి ఎంత వస్తే అది మాట్లాడారు. నాట్ బిఫోర్ మీ అంటాడు అని, ఆ, జడ్జీలతో చెప్పించుకుంటాడు, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాడు. ఇదే అతని మీద అతిపెద్ద అభియోగం. ఎందుకు? ఏం ధైర్యంగా మాత్రం తప్పు చేయలేదు అని చెప్పి ఆయన అనుకుంటే ఆయన కేసుని ఎదుర్కోవచ్చు కదా, కోర్టులు నమ్మొచ్చు కదా, ఏం జరుగుతుందో చూసుకోవచ్చు కదా. ఇలా మాట్లాడారు. మాట్లాడితే అదే ఇప్పుడు చట్టంలో లేని అయితే ఆయన కొత్త కనిపెట్టలేదుగా. ఇప్పుడు లక్ష్మీపార్వతి కేసు వేసిందండి ఆయన ఆస్తుల గురించి. వేస్తే ఏం చేయగలిగింది చెప్పండి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేశారు. ఎన్నో కేసులు వేశారు. ఏమైంది? ఒక్క కేసులో కాకపోతే ఒక్క కేసులో అయినా దొరకాలి కదా. మరి మీ మీద వేస్తున్న కేసులు ఎట్లా ప్రూవ్ అవుతున్నాయి? పైగా ఇది ఆయన కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం తోటి కూటమిలో ఉండటాలు, అలాంటి పరిస్థితి ఏం లేదు. ఎప్పుడో ఒకసారి కావచ్చు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం 18 నెలలు. అంటే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, వీళ్ళు ఇప్పుడు ఎన్నుకున్న విధానము ఆ రోజు అది తప్పైనప్పుడు ఈ రోజు ఎందుకు తప్పు కాదు? అసలు చిన్నపిల్లోళ్ళలాగా అమ్మని తీసుకుని మా అమ్మ వస్తేనే బడికి వెళ్తాను అన్నట్లు లాయర్ కావాలి అని అడగటం, అది ఆయన సాధించిన విజయంగా ఇవాళ వార్తల్లో మాట్లాడడం చూస్తే నాకు నవ్వొస్తుంది. వీళ్ళే కదా అసలు మమ్మల్ని మించిన ధైర్యవంతులు లేరు అని కదా వీళ్ళు మాట్లాడింది. మేమైతేనా అసలు కత్తి కూడా లేకుండా యుద్ధానికి వెళ్తాం అన్నట్టు మాట్లాడిన వాళ్ళు కదా వీళ్ళు. మరి వీళ్ళు అవే పనులు ఎలా చేస్తున్నారు వీళ్ళు? అంటే మీ దాకా వస్తే గానీ మీకు తెలియదు ఆ బాధ అని చెప్పి. ఇప్పుడు పోయినసారి అరెస్ట్ అయిన రోజు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన రోజు ఆ, ఆ, చాలా పెద్ద హిలేరియస్ అన్నట్లు, థ్యాంక్ యూ జగన్ అని చెప్పి ఆయన, ఇంత పెద్ద వినోదాన్ని నాకు అందించావు, హాస్యభరిత వ్యంగ్యభరిత వినోదాన్ని అందించావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి థ్యాంక్స్ బ్రో అని పెట్టాడు కదా ఈ బ్రో. మరి ఇప్పుడు ఈ బ్రో పైగా దానికి సంబంధించి ఆ తర్వాత ఎంత పిల్లి మొగ్గలేసాడో, ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడో మనం చూసాం. ఇప్పుడు దానికి తగ్గట్లుగానే హైదరాబాద్ లో అసలు మీరు ఉద్యమమే చేయడానికి వీల్లేదు. మీరు నిరసన తెలపడానికి, ఉద్యమాల సంగతి పక్కన పెట్టండి, నిరసన తెలపడానికి కూడా మీకు వీల్లేదు. అక్కడెక్కడో ఏదో జరిగితే ఇక్కడేంటి మీకేమొచ్చింది అంటే, అక్కడ వర్షం పడితే ఇక్కడ గొడుగులు పడతారా అన్నట్టు మాట్లాడాడు. తీసుకెళ్లి లోపలేస్తే ఏమవుద్దంట అని మాట్లాడాడు. మరి ఏం జరిగింది చివరికి? ఏ రాజకీయ నాయకుడికి దక్కని ఒక విషయం స్పోర్ట్స్ దీంట్లో క్రే స్టేడియంలో లైవ్ కన్సర్ట్ జరిగింది. ఏ నాయకుడి కోసం జరగలే. నేనేదో అంటే ఇలా మాట్లాడుతున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ జీవితంలో ఏ తప్పులు చేయలేదు, ఆయన పూర్తిగా నెత్తిమే పెట్టుకుంటున్నానని కాదు నా ఉద్దేశం. నేను కేవలం మాట్లాడుతున్న ఈ కేసు వరకునే.
ఈ కేసు అప్పుడు ఎంతమంది ఎలా 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 మాట్లాడారో, ఆ, ఉమ్, ఇంకా ఉంది లిస్టు. ఆ, జైల్లో ఆ, దోమలు కాక రాంబాబు అరుసులు వస్తాయని మాట్లాడిన కుసంస్కారులు ఉన్నారు. ఆ వాళ్ళు మాట్లాడిన జోకులకి నవ్వుకున్న మహానుభావులు ఇక్కడ ఉన్నారు. ఆ మహానుభావులు ఇప్పుడు వరుసలో ఉన్నారు. ఈ వరుస ఎక్కడికి వెళ్తుందో ఆమ్, చూద్దాం. మరి ఇప్పుడు కేటీఆర్ ఎందుకు అంత భయం భయంగా, ఇందాక నేను మళ్ళీ అన్న మాటకు నేను కట్టుబడి ఉన్నాను. మా అమ్మ వస్తేనే స్కూల్కి వెళ్తాను అని ఆ మాట్లాడే చిన్నపిల్లాడి ధోరణికి, కేటీఆర్ ధోరణికి నాకు ఏమీ తేడా కనిపించట్లేదు. మరి ఆ వీరేంద్ర బాహుబలి ఇవాళ ఆ, ఉమ్, ఈ విధంగా మాట్లాడటం, పైగా ఉమ్, కేసీఆర్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆయన 10 సంవత్సరాలు ఆ, ముఖ్యమంత్రిగా చేశాడు తెలుసా, లేకపోతే ఉద్యమం నడిపాడు తెలుసా, ఆయన మీద అవాకులు చవాకులు పేలుస్తారా అని అన్నారు. మరి వాళ్ళు రేవంత్ రెడ్డిని ఏమని మాట్లాడుతున్నారు మీరు? ఇది ఒక లొట్ట పీసు కేసు, ఇది ఒక లొట్ట పీసు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఒక పెద్ద జోకరు, ముఖ్యమంత్రి పెద్ద మోసగాడు, ఇలా మాట్లాడుతున్నారు మీరు. అంటే మీ దాకా వచ్చేసరికి మీకు ఎంత రక్తం మరుగుతుందో చూడండి. పైగా తప్పు చేసి మరి, తప్పు చేసినప్పుడు ఏముండాలి? వినయము వినమ్రం ఉండాలి. తప్పు చేసినప్పుడు ఈ రోజు మీరు తప్పు చేశారు అనేది ప్రాథమికంగా తేలింది. మీరు విచారణకు అటెండ్ కండి. నిర్దోషులని పులిగడిగిన ముత్యంలాగా బయటికి రండి. ఎవరొద్దన్నారు మిమ్మల్ని? అందుకోసం ఏంటి అంటే కొంచెం మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసుకోవాలి. మాట్లాడబోయే ముందు కూడా మనం ఒకసారి ఇదే పరిస్థితిలో మనం ఉంటే, మనం కూడా కూడా ఇలాగే అంటే మనం ఎలా రియాక్ట్ అవుతాము అనేది ఆలోచించుకోవాలి. అందుకే దీన్నే ముందు వెనక చూసుకోవాలి అనేది అనేది అదే. అది అది కొరవడింది కాబట్టి వీళ్ళు ఈవేళ ఇంకా వస్తాయి కేసులు. కాళేశ్వరం కేసు అసలు కేసు ఉంది, ఇంకా చాలా కేసులు ఉన్నాయి. వీళ్ళ హయాంలో 10 సంవత్సరాల్లో వీరు చేసిన ఆ ఘనకార్యాలన్నీ వస్తాయి ఇంకా బయటికి. ఇప్పుడు ఆ చెల్లెలు వెళ్ళి తీహార్ జైలు ఎలా ఉంటుందో చూసి వచ్చింది. మరి ఇప్పుడు ఈయన ఏ జైలు చూస్తారు, ఏమవుతుంది అనేది వేచి చూద్దాము. కాకపోతే మీరు కూడా వేరే వాళ్ళు తీసుకున్న రక్షణ చర్యలు తీసుకోకుండా విచారణకు ఎదురైతే మీరు వీరేంద్ర బాహుబలులు అవుతారా? లేకపోతే ఆ పక్కనే ఆ ఆ, ఆయన ఉన్నాడు కదా ఒక అదే సినిమాలో రానా కాకుండా నాజర్ పాత్ర అవుతారో చూద్దాం. ఎంతైనా మన ఆంధ్ర అల్లుడే కదండి. అత్తగారింటికి సంక్రాంతికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మేడం. ధన్యవాదాలండి. అంతే.